brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆ పార్టీ అక్కడ ఎప్పుడు కోలుకుంటుందనే క్లారిటీ కనుచూపు దూరంలో కనిపించడం లేదు. దానికి చాలా కారణాలే ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో ఎదురైన అసాధారణ ఓటమి ఒకటైతే, క్యాడర్ ఉన్నా కూడా నడిపించే నాయకుడు లేని పరిస్థితి మరొకటి. అయితే ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న ఆ పార్టీకి కొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తోంది ఇప్పుడు ఆ పార్టీ. కాకపోతే పగ్గాలు దక్కించుకునేది ఎవరనే విషయంలో కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏది, ఇదంతా ఎక్కడ జరుగుతోంది? కందుకూరులో చప్పుడు లేని ఫ్యాన్. మహీధర్ రెడ్డి మౌనం ఇంకెన్నాళ్లు? బుర్రా సొంత అడ్డాకు వెళ్తారా? పార్టీ పగ్గాలు మానుగుంటకైనా కొత్త నేత వస్తారా? ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో దశాబ్దాలుగా మానుగుంట దివి కుటుంబాలదే రాజకీయ పెత్తనం. ఎమ్మెల్యేగా ఉంటే ఆ కుటుంబంలో వారైనా అయ్యుండాలి, లేదంటే ఈ కుటుంబం వారైనా అయ్యుండాలి. ఇక్కడ ఎన్నికలు మొదలైన కాడ నుంచి అదే సంప్రదాయంగా వస్తోంది. మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే దివి శివరాములకు ఇక్కడ రాజకీయం మంచి పట్టే ఉండటంతో 2019 వరకు నువ్వా నేనా అన్నట్టుగా రెండు కుటుంబాల మధ్య రాజకీయ రచ్చ కొనసాగింది. అయితే 2024 సాధారణ ఎన్నికల్లో సీన్ మొత్తం మారిపోయింది. ఈ రెండు కుటుంబాలు పోటీకి దూరంగా ఉండిపోవడంతో పొలిటికల్ గా ఇక్కడ కొత్త ట్రాక్ మొదలైంది. టీడీపీ నేత దివి శివరాం 2014 తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరం కాగా, మారుగుంట మహీధర్ రెడ్డి మాత్రం ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ కొనసాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి 2019 నాటికి వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 5 ఏళ్లు తిరిగేసరికి మళ్లీ సీన్ రివర్స్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మారుగుంట మహీధర్ రెడ్డిని కాదని మార్పులు చేర్పుల్లో భాగంగా కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ ను తీసుకొచ్చి బరిలో నిలిపింది వైసీపీ హైకమాండ్. ఈ పరిణామాలతో మహీధర్ రెడ్డి మనసు నొచ్చుకున్నప్పటికీ అప్పట్లో అధిష్టానం పెద్దల సూచనతో ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారు. ఎన్నికలప్పుడు బుర్రా మధుసూదన్ యాదవ్ ని గెలిపించాలంటూ తన అనుచరులకు బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు మహీధర్ రెడ్డి. అయితే అంతర్గతంగా మాత్రం మహీధర్ రెడ్డి వర్గం బుర్రాకు సహకరించలేదు అన్న ఆరోపణలున్నాయి. అదెంతవరకు నిజమో తెలియదు గాని ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం పూర్తిగా మౌనం దాల్చారు మహీధర్ రెడ్డి. గత 5 ఏళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యేగా కందుకూరులో కథనోత్సాహంతో కనిపించిన మారుగుంట మహీధర్ రెడ్డి ఇప్పుడు తన కార్యాలయానికి కూడా చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. తన ఆఫీసులో జగన్ బొమ్మ కనిపించకపోవడం కూడా ఆ మధ్య కలకలం సృష్టించింది. ఆయన పార్టీ మారబోతున్నారు అన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించకపోగా మౌనమే తన సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మానుగుంట. మరోవైపు ఇక్కడ పోటీ చేసి ఓడిన బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రస్తుతం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ తిరిగి తన సొంత ఇలాఖా కనిగిరి వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఆయన బిజీగా ఉన్నారట. అదే జరిగితే ఇక్కడ పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ జోరందుకుంది. అయితే వైసీపీకి మళ్లీ మానుగుంట మహీధర్ రెడ్డి దిక్కంటున్నారట లోకల్ క్యాడర్. మానుగుంటకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తిరిగి ఇక్కడ వైసీపీలో జోష్ వస్తుందనే అభిప్రాయం క్యాడర్లో వ్యక్తమవుతోంది. వైసీపీ గత ఎన్నికల్లో సామాజిక లెక్కలు వేసి బీసీ నాయకుడు బుర్రా మధుసూదన్ యాదవ్ ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది. అయితే ఇక్కడ ఓటర్లు మాత్రం సామాజిక కోణం కన్నా స్థానికతగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ లెక్కను చూస్తే మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి కుటుంబానికి సొంత వర్గం ఓటు బ్యాంక్ ఇక్కడ బలంగా ఉంది. మహీధర్ రెడ్డికి పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఆ ఓట్లే 20,000కు పైగా ఉంటాయట. అలాంటి నాయకుడికి గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో అనుచరులు, అభిమానులు టీడీపీ వైపు మొగ్గు చూపారనే ప్రచారం ఉంది. నిజానికి వైసీపీ చేసిన కాస్ట్ క్యాల్కులేషన్ పరంగా ఇక్కడ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్ యాదవ్ ఖచ్చితంగా గెలవాల్సిందే. కానీ కాస్ట్ ఈక్వేషన్స్ కన్నా లోకల్ అనే ఎమోషన్ ఎన్నికల్లో బాగా పనిచేసింది. దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు. ఓటమి దెబ్బతో రిలీజ్ అయిన వైసీపీ ఎన్నికల తర్వాత మళ్లీ మార్పులు చేపట్టింది. అందులో భాగంగానే చాలా జిల్లాల అధ్యక్షులను, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేసింది. అయితే ఇప్పుడు కందుకూరు ఇన్ఛార్జిగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ తిరిగి కనిగిరి నుంచి టికెట్ ఆశిస్తుండటంతో ఇక్కడి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారని ఆసక్తి ఏర్పడింది. సహజంగానే అందరి చూపు మానుగుంట మహీధర్ రెడ్డి వైపు మళ్లినా మరో కొత్త నేత సైతం ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కమ్మ సామాజిక వర్గం నేత తూమాటి మాధవరావు సైతం వచ్చే ఎన్నికల్లో కందుకూరు టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ బుర్రా ట్రాన్స్ఫర్ అయితే మానుగుంటకు మళ్లీ పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఒకవేళ ఆయన ఆసక్తి చూపకపోతే మాత్రం మాధవరావును ఆ పదవి వరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువే కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలంటున్నారు తూమాటి. అంతేకాదు ప్రకాశం మొదలు ఎంటైర్ రాయలసీమలో ఏకైక కమ్మ ఎమ్మెల్సీని కాబట్టి తాను ఈ పదవికి ఎలిజిబుల్ అంటున్నారు మాధవరావు. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటానని హైకమాండ్ పెద్దలను అడుగుతున్నారట. ఏం జరుగుతుందో చూడాలి మరి.